హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక లొకేషన్కి ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ వ్లాగ్లో కూడా ఒక గెస్ట్ వస్తారు. ఆ గెస్ట్ని కూడా చూపిస్తాను ఎవరు అనేది. సో ఎప్పటిలాగా కాకుండా కొంచెం కొత్తగా అవుట్ఫిట్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. అవుట్ఫిట్ ఇది ఇండియా నుంచి వచ్చింది. ఇది మా మమ్మీ తీసుకొచ్చింది. షూస్ వచ్చి ఆన్లో, సాక్స్ వచ్చి నైకి, అండ్ ఈ బాటిల్ మణికాంత్ కొన్నాడు. సో మనతో వచ్చింది ఫాదర్. సే హాయ్ టు ద కెమెరా. ఆల్రెడీ ఇంకొకటి కూడా లోపల దాక్కున్నాడు కార్లో. పక్కనే ఒక మంచి డ్యూక్ బండి ఉంది. ఇండియాలో ఈ డ్యూక్ అయితే పిచ్చ రైజింగ్తో కొడతాం. సో ఈరోజు మనము మౌంట్ రైనర్కి వచ్చాము. ముందుగా ఒక కెఫేలో ఆగి కెఫే దగ్గర కాఫీ తీసుకున్నాం, కానీ వ్యూ అయితే మనకు దొరకలేదు, క్లౌడీగా ఉండే. బట్ వీ విల్ డూ ఇట్. సో ఈరోజు మనతో వచ్చిన గెస్ట్లు ఎవరో కాదు, శ్రీజ వాళ్ళ మదర్ వచ్చారు. ఆంటీ హాయ్ చెప్పండి. అండ్ మా మమ్మీ కూడా యాజ్ యూజువల్. సో యూఆర్ ఆల్ గోయింగ్ టు మౌంట్ రైనర్. సో గైస్, మన ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చాము. ఈ స్పాట్ మినీ యస్మైట్ అప్పర్ ఫాల్స్ అండ్ లోవర్ ఫాల్స్ లాగా ఉంటుంది. సో ముందుగా లోవర్ ఫాల్స్కి వచ్చాను. దిగుతున్న కిందకి ఒకసారి అటు చూడండి, వ్యూ చాలా బాగుంది. చిన్న ప్లేసే బట్ బాగుంది. అక్కడ పైనుంచి కూడా ఇంకా పడుతుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచొని చూడొచ్చు మనము. కాకపోతే అక్కడ ట్రాఫిక్ ఉందని వి వాక్ డౌన్. కిందకి వెళ్ళడానికి స్పాట్ ఉంది. కిందకి వెళ్ళొచ్చు మనం. ట్రైల్ ఉంది ఇక్కడ అంతా, ట్రైల్కి వెళ్ళొచ్చు. సండే ట్రైల్కి వెళ్దామా? రాజులాగా ఉన్నాడు మా శాండీ. నీ ఇష్టం, నేను నెట్టుబడి వస్తాయి. సో ఆ కింద దాకా వెళ్దాం అనుకున్నాం, కానీ అది ట్రైల్ అయితే ఉంది బట్ అక్కడ దాకా వెళ్ళదు ట్రైల్. నేను ఇక్కడ ముందు వ్యూ వస్తుంది అనుకున్నా, కానీ ఓన్లీ ఇది ఎక్కడికైతే ఫ్లో అవుతుందో అదంతా ట్రైల్ ఉన్నట్టుంది. బట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దిస్ స్మాల్ ట్రైల్. అవ్వలే. హీరో లాగా ఉన్నాడు కదా మళ్ళీ. చాలా చెత్తగా వచ్చినాయి. ఆగు. ఎక్కడ కూర్చొని తీయాలి మమ్మీ? ఇక్కడ రాదు మమ్మీ. మన సెకండ్ స్పాట్కి వచ్చాము. దారిలో ఒక సూపర్ బౌల్ తిన్నాము. చాలా వరస్ట్గా ఉంది, నాకైతే నచ్చలేదు. చికెన్ కాబట్టి బాగానే ఉంది, వెజిటేబుల్స్ కదా బాగాలే. సో స్పాట్ చూపిస్తా. కొండల మధ్యలో ఒక అద్భుతం లాగా ఉంది. మేఘాలు వెళ్ళిపోతున్నాయి మన కోసం. మంచి ఫోటోలు వస్తాయి. సో ఆ మేఘం చూసి ఏదో అంటున్నా, హైకింగ్ చేద్దామా అంటున్నాడు. ఎన్ని మైల్స్ ఉంటుంది ఈజీగా? 10. 1 డే చేద్దాం హైకింగ్. I guess 10. చాలా టఫ్ ఉంటుంది. ఆ కొండని హైక్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 10 hours పడుతుందా? 1 డే మేబీ. ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే సాయంత్రానికి రావచ్చు. ఆ పైన చూసారు కదా, అక్కడ సూపర్ ఉంది. చాలా లైక్ బ్లూ కలర్ ఉంది, గ్లేసియర్ లాగా ఉంది. అక్కడ ఐస్ అంతా ఉండిపోయింది. అక్కడంతా చాలా బ్లూ కలర్ ఉంది. బాగుంది, చూడడానికి చాలా బాగుంది. Do you know when it called love, when two become one, and I felt like a boom in your arms I called home. సో అలా నిన్న నైట్ ఇంటికి ట్రావెల్ చేస్తాం మౌంట్ రైనర్ నుంచి. ఆ 2 places చూసుకొని జర్నీ కొంచెం లాంగ్ ఉండే ట్రాఫిక్ వల్ల. బట్ ఈరోజు వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. సో అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే 2 places డిసైడ్ అయ్యాను, కానీ టైం బట్టి ఏది ఫాస్ట్గా అందుకుంటాను అనేది
వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది. వీఆర్ కరెంట్లీ వెయిటింగ్ ఫర్ దినేష్ వస్తున్నాడు. అండ్ దినేష్తో పాటు ఇంకొక గెస్ట్ కూడా ఉంటాడు. ఆ గెస్ట్కి జస్ట్ ఐ విల్ గివ్ ఎ క్విక్ గ్లాన్స్ అండ్ దెన్ తను మనతో రావట్లేదు, ఈజ్ గోయింగ్ అనదర్ ప్లేస్ అనుకుంటా. సో బట్ పరిచయం చేస్తాం మీకు. అదిగో మాతో వచ్చిన నా గెస్ట్ చల్లాబాయ్ మా కోసం టెన్నిసీ నుంచి వచ్చాడు. హాయ్ ఆంటీ. చల్లాబాయ్ క్యాంప్కి హాయ్ చెప్పువా? నేను ఇప్పుడు చెప్పాను రా. యా సో లేదా నువ్వు పడవెక్కాము ఇప్పుడే. పడవెక్కి వీఆర్ గోయింగ్ టు బెయిన్ బ్రిడ్జ్, బిస్బెయిన్ కాదు బ్రెయిన్ బీచ్ ఐలాండ్కి వెళ్తున్నాము. నాతో ఫాదర్ కూర్చున్నాడు అండ్ శ్రీజ వాళ్ళ మమ్మీ, మా మమ్మీ అండ్ శ్రీజ. టుడే శ్రీజాస్ బర్త్డే. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. సో లెట్స్ గో టు అవర్ ఫస్ట్ లొకేషన్. సో గైస్ మనం వచ్చిన లొకేషన్ ఈజ్ వైల్డ్ లైఫ్ సఫారీ. మరీ అంత వైల్డ్గా ఉండదు, బట్ నాకు సఫారీ అంటే చాలా ఇష్టము. సో జస్ట్ కార్లో వెళ్తూ ఉంటాము అండ్ వీ కెన్ సీ ఆల్ ద యానిమల్స్. నేను కూడా ఒక జంతువునే కాబట్టి మన వాళ్ళని కలిసినట్టు ఉంటుంది అని చెప్పి ఫ్యామిలీ కోసం అట్లా వచ్చాము. ఎంటర్ అవుతున్నాము. వన్స్ వీ ఎంటర్ వీ కెన్ గో ఆల్ ద వే ఇన్సైడ్ అవర్ వైల్డ్ లైఫ్. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాం యానిమల్స్కి తినిపించడానికి. మొదటిగా చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి అండ్ మనకి సమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఎలాగో ఫాలో అవ్వం, కానీ కొన్ని ఫాలో అవ్వాలి ఎందుకంటే మీదకి వస్తాయి. సో లెట్ స్టార్ట్ పైకి వెళ్ళాలి కదా అవర్ సఫారీ. యా పైకి వెళ్ళాలి. మా మమ్మీ కొంచెం భయపడుతుంది. సో ముందుగా కాకులు, వైల్డ్ లైఫ్ కాకులు, వీటికి తినిపించలేంలే, వీ కెనాట్ ఫీడ్ దెమ్. లెట్స్ గో. మనం మొదటి గెస్ట్. వెళ్ళొచ్చు మనం. స్లో అయ్యి మామా నేనేం తినిపించను. స్లోగా. నా ఫేవరెట్ యానిమల్ ఉమ్ము వస్తుంది, కానీ దీనికి ఫీడ్ చేద్దాం. బాగా తింటుంది. ఉమ్ములు వస్తాయి, ఎదురొస్తాయంట. ఏ ఉయ్యకు, వెనకల్. మీ ఫ్రెండ్స్ని కూడా పిలువు. ఇక లాస్ట్ ఇంకోటి తీసుకో నీకే. బాయ్. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ఇమోస్ అండ్ జీబ్రాస్. పైకి విండో ఎత్తుకుందాం బెటర్. ఎమ్మడి పడదు. వెళ్ళిపోవడమే. ఇదే ప్లాన్ గైస్. వాడికి ఫుడ్ పెట్టినా నేను, వాడు నాకు కార్ ఆపేస్తున్నాడు. వీడు నా కార్ ఆపేస్తున్నాడు. లేదు వడ్డీ అమ్మ బంటే మన బంటి, ఎలుక బంటి, బ్రౌన్ బేర్. ఈ పీకాక్ని తినేస్తుంది అంటారా ఈ బేరు? దానికి వేస్తున్నారు బిడ్డ. చిరు నువ్వు కూడా ఏరా ఒకటి సరే. ఇదిగో అవునా?
కైండ్ ఆఫ్ వైట్ బేర్. చిట్టుబాబు బేర్ కేస్తే ఎట్లా ఉండాలంటే క్యాచ్ పట్టాలి, అది అట్లా అట్లా వేయాలి. ట్రై చేయి, డైరెక్ట్గా నోట్లో పడాలి. యా, అది క్యాచ్ పట్టేదాకా మనము ఈరోజు వేయాల్సిందే. Come on, bear. 3, 2, 1. ఓ కొంచెంలో మిస్ అయింది. See you, bear. ఇంకా ఇక నో మోర్ ఫీడింగ్ బికాస్ స్లో. హియర్ ఇస్ ద సైబేరియన్ టైగర్. టైగర్ చూసారా ఎట్లా ఉందో, సైలెంట్గా సౌండ్ చేయకుండా అలా లొక్కిద్దాం. Didn't expect this. సైబేరియన్ టైగర్ ఇది. ఎటో చూస్తుంది బట్ బీస్ట్ లాగా ఉంది. ఇది వైట్ వుల్ఫ్, సేమ్ డాగ్ లాగా ఉంది కానీ బట్ ఇట్స్ అ వుల్ఫ్. చిన్న జింకలు ఫాస్ట్ వస్తున్నాయి. అండ్ హార్సెస్ కన్నా ఫాస్టెస్ట్గా పరిగెట్టేది బైసన్స్, కానీ ఎక్కువ డిస్టెన్స్ పరిగెట్టలేవు. బట్ హార్స్ మాత్రం ఇట్ కెన్ స్ప్రింట్ హోల్ డే. నాట్ బైసన్స్, బట్ బైసన్స్ కెన్ బి సో ఫాస్ట్. దాని కొమ్ములు చూడండి ఎట్లా ఉన్నాయో. టచ్ చేయాలనుకో అనుకుంటా. టచ్ చేయకూడదు నేను. పొరపాటున ఫీడ్ చేస్తాం భయ్యా, వచ్చేస్తున్నాయి. మళ్ళీ మమ్మల్ని బ్లాక్ చేయడానికి ఇంకో బ్యాచ్ వచ్చింది. ఎల్బో ఇవన్నీ బ్లాక్ చేసేస్తాయి మన్ని. దీస్ ఆర్ కాల్డ్ ఎల్క్స్. కొమ్ములు చూసారు ఎట్లా ఉన్నాయో, కొమ్ములు తిరిగి ఉన్నాయి. ఇంత పెద్ద కొమ్ములు, ఇవి బాగా ఫాస్ట్గా పరిగెడతాయి ఎల్క్స్. దీస్ ఆర్ ద బేబీస్. సో అలా వైల్డ్ లైఫ్ సఫారీని ఎక్స్పీరియన్స్ చేసాము. ఎక్కువ యానిమల్స్ అయితే ఏం లేవు, కానీ డీసెంట్గా ఉంది. నేను జిరాఫీస్ అండ్ డక్స్ కానీ అండ్ స్నేక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినాను. డక్స్ ఉంటాయి, చిన్న చిన్న బాతులు లేవు. అవన్నీ ఉన్నాయని అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ లేవు. ఎక్కువ కాలం బైసన్స్ ఇవే ఉన్నాయి. We are starting now. So guys, happy birthday to you. Happy birthday to dear Srija. Happy birthday to you. May God bless you, dear. Bless you. May God bless you. Okay na? సో గైస్ చూసారు కదా, ఇది మా ఎంటైర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Until then, I'll see you in the next vlog.